పోలీసుల చేతిలో లాఠీలు తుపాకీలు కనిపించే రోజులు పోయి పోలీస్ అధికారులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 బాడీ వార్మ్ కెమెరాలను సిపి ఆలం గౌస్ పోలీసులకు అందజేశారు. కమిషనరేట్లోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక కెమెరా, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులకు 8 కెమెరాలను అందజేశారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాడీ వార్మ్ కెమెరాలను ఉపయోగిస్తామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపినప్పుడు వాళ్ళు మాకు కోఆపరేట్ చేయకుండా సూచన చేసినట్టయితే ఇది బాడీ వార్మ్ కెమెరా ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు చేసే అంటే మాకు కోఆపరేట్ చేయకుండా మీరైతే ఏదైతే చేస్తారో అదంతా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇందులో రికార్డ్ అయిన తర్వాత మీరు ఒకవేళ అంటే లా బ్రేక్ చేసినట్లయితే లేదంటే మాతో దురుసుగా ప్రవర్తించిన మాకు కోఆపరేట్ చేయకుండా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం ఈ రికార్డ్ అంతా తీసుకెళ్ళి లాండర్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే దాని మీద క్రిమినల్ కేసు అవుతుంది. కాబట్టి అందరూ ఈ బాడీ వార్మ్ కెమెరా మేము 80% మేము ధరిస్తాం కాబట్టి అందరూ మాకు కోఆపరేట్ చేయాలా. వెహికల్ ఆపినప్పుడు డాక్యుమెంట్స్ చూపించుకున్నప్పుడు చూపించాలి తప్ప దురుసుగా ప్రవర్తించడం లేకపోతే నెగ్లెక్ట్గా సమాధానం చెప్పడం చేస్తే మాత్రం మీ మీదుగా మరో యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటాను. దీని గురించి ఈ మన కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీలో భాగంగా దాదాపు 769 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో 24 జంక్షన్లలో ఈ కెమెరాలను ఇన్స్టాల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ గమనిక ఏంటంటే ఎవరు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేయకండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కానట్లయితే మీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫైన్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మీ అందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి. అలాగే మొబైల్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, వితౌట్ సీట్ బెల్ట్, దాంతోపాటుగా రాంగ్ రూట్ డ్రైవింగ్ ఇలాంటివి చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే చాలామంది ట్రిపుల్ రైడ్ చేస్తారు. దాంతోపాటుగా ఇప్పుడు రాబోయే రోజులలో వితౌట్ హెల్మెట్ ఫైన్లు కూడా జనరేట్ చేయబడతాయి. కాబట్టి మీరు ఎవరు కూడా మీకు మీరుగా దాదాపు ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాము. మా ప్రతి జంక్షన్లో మా ట్రాఫిక్ కానిస్టేబుల్ మేము అయినా కూడా మీ లోపల మార్పు వస్తలేదు. ఇప్పటికన్నా మీరు మార్పు తెచ్చుకొని మీకు మీరుగా హెల్మెట్ పెట్టుకొని బండి రైడ్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే 4 వీలర్ తిప్పినట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. దాంతోపాటుగా మొబైల్ డ్రైవింగ్ చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాము. మేము మా పై ఆఫీసర్ల ఆదేశానుసారము మేము బాడీ ఓన్ కెమెరాస్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ చాలాను విధించడం కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం కానీ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ డ్యూటీస్, ట్రాఫిక్ రిలేటెడ్ ఏ డ్యూటీస్ ఉన్నా కానీ, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసేటప్పుడు కానీ, రోడ్ అబ్స్ట్రక్షన్ రిమూవ్ చేసేటప్పుడు కానీ, ట్రాఫిక్ డ్యూటీస్ చేసేటప్పుడు కానీ బాడీ ఓన్ కెమెరాస్ అనేవి యూజ్ చేస్తున్నాము. ఈ బాడీ ఓన్ కెమెరాస్ మాకు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైతే మద్యపానం సేవించి వాహనాలు నడుపుతున్నారో ఆ సమయంలో మేము వాటిని యూజ్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏదైనా న్యూసెన్స్ చేస్తే చేయకూడదని చెప్తాము. బాడీ వార్మ్ కెమెరాస్ ఉన్నాయి, మీరు చేయొద్దు, మాకు సహకరించాలని చెప్తాము. వాళ్ళు ఆ రకంగా మాకు సహకరిస్తున్నారు. ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ ఇంకేదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే దాంట్లో ఉన్న ఎవిడెన్స్ అనేది వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి. మేము ఈ బాడీ వార్మ్ కెమెరాస్ ద్వారా కానీ, తర్వాత సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. మనకు కమిషనరేట్ మొత్తంలో 339 సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. సర్వేలెన్స్ కెమెరాస్ ద్వారా కూడా ఏదైనా రోడ్డు పైన ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే అది కూడా రికార్డ్ అవుతుంది. అది కూడా వాళ్ళకి అగెనెస్ట్గా పోతుంది. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని మా మనవి.